कौन है तू? पप्पूगढ़ कावाले इधर पप्पू गिप्पू कोई ना चल। पप्पूगढ़ कावाले अरे बोला ना चल। पप्पूगढ़ चल चल रे चल। ఒక్కడిని పిలిస్తే ఎంతమంది వచ్చారంట్రా? వీళ్ళ పప్పుగడ ఎవడరా చెప్పా? మీలో పప్పుగడ ఎవడరా? చెప్పం. చెప్పాలరా. చెప్పకపోతే రేయ్ పప్పుగడ ఎవడో చెప్పండి రా. ఆడొక్కడనే తీసుకెళ్తాను, లేదనుకో అందరికీ. రే ఇప్పటికిద్దరు పోయారా, ఇప్పటికన్నా పప్పుగడ ఎవడో చెప్పండి రా. రే చెప్తే బతుకుతారా, చెప్పండి రా. ఓర్మి ఐకమత్యం తగలయ్యా. పప్పుగడ ఎవడో చెప్పి ప్రాణాలు కాపాడుకోమంటే ఎనరేంట్రా? రే మీరిద్దరే మిగిలేరు, చెప్పండి రా మీ ఇద్దరులో పప్పుగడ ఎవడో? వీడే. వీడిని అనుకుంటున్నా ఐదో వాడరా. వీడైతే మీ వాళ్ళు ఎప్పుడో చెప్తురు, అంటే వాడు కాదు. చెప్పండి రా మీ ఇద్దరులో ఎవడో? వీడేనా? కాదు కాదు వీడేనా? కాదు కాదు నా వీడే. కాదు కాదు వీడేనా? ఈ పజిల్ ఏంట్రా? ఐఫోన్ 7 రేట్ ఎంత? 70,000 అన్నా. పప్పు మొబైల్ షాప్ కదా, ఆపుకోలేకపోయావే. నైస్ టు మీట్ యు పప్పు. పప్పుగడ దొరికేసాడు రా, నువ్వు బయలుదేరచ్చు. సరే అన్న. ఎల్లమంది బయటికి కాదు పైకి. విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా